వాట్సాప్‌లో, ఆన్‌లైన్‌లో ఉన్నా కూడా మీరు వేరే వాళ్ళకైతే ఆఫ్‌లైన్‌లో కనిపించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలామంది వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే ఆన్‌లైన్ అని కనిపిస్తుంది. కానీ కొన్ని సిట్యుయేషన్‌లో మీరు అనుకుంటున్నారు గదా! వేరే వాళ్ళకైతే మనం ఆఫ్‌లైన్‌లో కనిపించాలి అని. సో, ఈ వీడియో అయితే ఎస్పెషల్లీ వాళ్ళ కోసమే అన్నమాట. ఈ వీడియోలో వాట్సాప్‌లో ఒక సింపుల్ ప్రైవసీ సెట్టింగ్స్‌ని యూజ్ చేసి మీ లాస్ట్ సీన్ ఇంకా మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారో లేదో అని ఆ సెట్టింగ్స్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలో మీకైతే ఇక్కడ సింపుల్‌గా స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తాను. ఈ సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీకు అయితే చాలా అయితే ఈజీగా అయితే మీ పక్కన వాళ్ళకైతే తెలియదన్నమాట. మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారో లేదో అని చెప్పేసి. కాబట్టి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకోసం చాలా సింపుల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనమైతే ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా తొందరగా అయితే మనం ఈ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో, వీడియో స్టార్ట్ చేసే ముందైతే మీతో ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఈ వీడియోని ఇంకా లైక్ చేసుకోండి. ఒకవేళ మన ఛానల్‌లోకి మీరు ఫస్ట్ టైం వచ్చింటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకోసం అయితే చాలా తీసుకురావడం జరుగుతుంది. సో, మనమైతే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్‌లో మన వాట్సాప్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు మీ ముందైతే ఇలాంటి ఒక వాట్సాప్ ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్ మీరు ఇక్కడ చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్‌లో ఒక టాప్‌లో ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 3 లైన్స్ అని చెప్పేసి 3 డాట్స్ అని చెప్పేసి 3 చుక్కలు కనిపిస్తున్నాయి కదా! ఈ 3 డాట్స్ పై అయితే క్లిక్ చేసుకోండి మీరు. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు మీ ముందు అయితే మళ్ళీ కొన్ని అయితే ఇక్కడ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు కొన్ని అయితే ఆప్షన్స్ ఇక్కడ వచ్చాయి. మీరు ఇక్కడ చూడవచ్చు లాస్ట్‌లో ఒక ఆప్షన్ చెప్పేసి ఉంది కదా, సెట్టింగ్స్ అని చెప్పేసి. సింపుల్‌గా మీరైతే ఈ సెట్టింగ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు మీ సెట్టింగ్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ చేయాల్సింది ఏమంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు ఒక ఆప్షన్ చెప్పేసి ఉంది ఇక్కడ లైక్ ప్రైవసీ అని చెప్పేసి. సింపుల్‌గా మీ మొబైల్‌లో అయితే ప్రైవసీ ఆప్షన్ అయితే ఉంటుంది వాట్సాప్ సెట్టింగ్‌లో. సింపుల్‌గా అయితే మీరు ఆ ప్రైవసీ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు మళ్ళీ మీ ముందు అయితే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడైతే చాలా ఆప్షన్స్ అనేటివి మాత్రం రావడం జరుగుతాయి. మీరు ఇక్కడ చూడవచ్చు వచ్చాయి కూడా. సో, ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఒక ఫస్ట్ ఆప్షన్ చెప్పేసి ఉంది కదా, లాస్ట్ సీన్ అండ్ ఆన్‌లైన్ అని చెప్పేసి. మీరైతే సింపుల్‌గా ఈ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు మీ ముందు అయితే కొన్ని అయితే మళ్ళీ ఆప్షన్స్ రావడం జరిగింది. ఇక్కడ ఎవ్రీవన్ అని చెప్పేసి వచ్చింది, మై కాంటాక్ట్స్ అని చెప్పేసి వచ్చింది, ఇక్కడ నోబడీ అని చెప్పేసి వచ్చింది. మీరు ఒకవేళ మీ లాస్ట్ సీన్ని హైడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ చేయాల్సింది ఒక రెండు ఆప్షన్లు అనమాట. ఆ 2 ఆప్షన్లు ఏమిటి అంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఒక ఆప్షన్ చెప్పేసి ఉంది ఇక్కడ నోబడీ అని చెప్పేసి. మీరు సింపుల్‌గా ఈ నోబడీ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ నోబడీ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ ఇక్కడ లోడ్ అయిన తర్వాత నోబడీ అయితే వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు మళ్ళీ ఒక సెకండ్ ఆప్షన్ చెప్పేసి ఉంది ఇక్కడ లైక్ సేమ్ యాజ్ లాస్ట్ సీన్ అని చెప్పేసి. సింపుల్‌గా మీరైతే మళ్ళీ ఈ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైనా మీరు ఆన్‌లైన్‌లోకి వస్తారు కదా వాట్సాప్‌లోకి, అవతలి వాళ్ళకైతే అస్సలు తెలియదన్నమాట మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా అనేది. మీ లాస్ట్ సీన్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ సీన్ కూడా కనబడదన్నమాట. సో, ఈ విధంగా అయితే మీరు మీ వాట్సాప్‌లో పక్కల వాళ్ళకైతే ఆఫ్‌లైన్‌లో కనిపించవచ్చు. సో, ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూస్‌ఫుల్ అయ్యింది అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ఈ వీడియోని లైక్ చేసుకోండి. ఒకవేళ మన ఛానల్‌లోకి మీరు ఫస్ట్ టైం వచ్చింటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మీకోసం ఇంకా చాలా తీసుకొస్తాను. సో, మనమైతే కలుసుకుందాం ఒక నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త టాపిక్‌తోని. థ్యాంక్ యూ. జై హింద్.